వ్యవసాయ అధికారులను, ఇరిగేషన్ అధికారులను పక్కన కూర్చోబెట్టుకొని ఒక రివ్యూ చేసి అడగండి. 2014 కన్నా ముందు మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఎంత పంటలు పండినాయి? 2014 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పంటలు పండినాయి? ఒకసారి అవగాహన చూడండి. రైతుల దగ్గరికి వెళ్ళండి. సంవత్సరం అయింది, ఎక్కడ రివ్యూ చేసిర్రు మీరు? ఏ ప్రాజెక్టు దగ్గర రివ్యూ చేసిర్రు? ఏ అధికారులను పెట్టుకొని రివ్యూ చేసిర్రు? బహిరంగంగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఉదండాపూర్ రిజర్వాయర్ మీద మీరు రివ్యూ పెడతారా? కరీంనగర్ రిజర్వాయర్ మీద మీరు రివ్యూ పెడతారా? లేదంటే ఒట్టెం రిజర్వాయర్ మీద పెడతారా? నార్లాపూర్ దగ్గర పెడతారా? ఏళ్ళ దగ్గర పెడతారా? చెప్పండి. మేము వస్తాం, మేము కూడా పాల్గొంటాం. ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి మా వంతు సహాయ సహకారం అందిస్తాం. పుట్టి ఎప్పుడు పోయినంతకాలం రాజకీయ ప్రకటనలు, ప్రజలను విమర్శించడం కాదది. మా జిల్లా దగాపంట జిల్లా. ఎంతోమంది ముఖ్యమంత్రులు దత్తత తీసుకొని ఆగం చేసినటువంటి జిల్లా. కొడంగల్ నుంచి మొదలుకుంటే, అక్కడ అల్లంపూర్ నుంచి మొదలుకుంటే కల్లకుర్తి, మహబూబ్ నగర్, ఇవన్నీ ప్రాంతాలు ఎండిపోయి 14 లక్షల మంది వలస పోయి ఎక్కడో దూరంలో బొంబాయిలో, పూణేలో బతుకుతున్నటువంటి జిల్లా మాది. ఎవరు పట్టించుకోలే. ఇలా ఎందుకు పంటలు పండుతున్నాయి? మొన్నటి వరకు ఎందుకు పండినాయి? ఎన్ని చెరువులు, ఎన్ని చెక్ డ్యామ్లు? మీ హయాంలో ఎన్ని చెక్ డ్యామ్లు కట్టిండ్రు? మీ హయాంలో ఇరిగేషన్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టిండ్రు? మహబూబ్నగర్ జిల్లాలో కానీ, తెలంగాణలో కానీ మీ హయాంలో ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిండ్రు? మీ హయాంలో పంటలు ఎంత పండినాయి? మీ హయాంలో రైతుల యొక్క పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో అత్యధిక వరి పంట పండే స్థాయికి ఎదిగిందంటే ఇది మా ప్రభుత్వ పుణ్యం కాదా? పాలమూరుకు ముక్కిపోయిన బియ్యం, కంట్రోల్ బియ్యం పడేస్తుండ్రి. ఇక్కడో పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, కేరళ నుంచి బియ్యం వచ్చేటివి. ఇదే పాలమూరు నుంచి వ్యాగన్లు కేరళకు, పంజాబ్కు పోయిన మాట వాస్తవం కాదా? అది ఎవరి వల్ల వచ్చింది?